నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం బృందావన్ గార్డెన్స్ లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు పర్వతరేణి సాంబశివరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని లాభాల బాటలో తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిని కొనియాడారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ రంగంలో అనేక మార్పులు చేశారని అన్నారు. అదేవిధంగా కార్మికులంతా ఐక్యం కావాలని తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘంను బలోపేతం చేసుకోవాలని కోరారు. తొలుత కార్మిక సంఘం డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నోకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, టిఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పాలడుగు సుగుణాకర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షులు బండారు మదన్, టిఎన్టీయూసీ గోగినేని రామారావు, టీడీపీ నాయకులు తదితర కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు డోలా వీరేంద్ర ఇంపార్టెంట్ డెవలప్మెంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బట్టి డెవలప్మెంట్ కూడా ఆధారపడి ఉన్న విషయం మనందరికీ తెలుసు. అదే కాకుండా పోయిన ఎలక్షన్లో ఇక్కడ చేసిన ఎంప్లాయీస్ అందరూ తెలుగుదేశం పార్టీకి ఎంతో సపోర్ట్ చేసి ఇంత ఘన విజయం సాధించడం మీ పాత్ర కూడా ఎంతో ఉందని మేమంతా సంతోషపడతా ఉన్నాం. దానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడున్న చేంజింగ్ టైమ్స్లో అనేక రిఫార్మ్స్ జరుగుతూ వచ్చినాయి. ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి డిస్కామ్, ట్రాన్స్కో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇవన్నీ అవసరమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పరిస్థితుల ప్రకారం ఎన్నో మంచి సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఈ సంస్కరణలు ప్రజలను ఉద్దేశించి ప్రజల మంచి కోసమే. దాంతోపాటు ఎంప్లాయీస్ చాలా బాగుంటేనే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ బాగా చూసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఈరోజు ఈ ఎంప్లాయీస్లో చాలామంది కాంట్రాక్ట్ లేబరర్స్ ఉన్నారు, షిఫ్ట్ ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఖచ్చితంగా ఈ యూనియన్ నాయకులు దాని మీద దృష్టి పెడతారని నేను అనుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇప్పుడు చాలా విద్యుత్ చాలా ఈ సబ్స్టేషన్స్ నేను చూస్తున్నాను చాలా, కానీ కొద్దిగా రూరల్ ఏరియాస్లో కొద్దిగా ఫార్గా అంటే అలోన్గా ఉన్నాయి. దానికి ఖచ్చితంగా వాచ్మెన్ అనేది చాలా అవసరం. ఎందుకు మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాస్ ఉన్నాయి. ఈ నాయకులు డిపార్ట్మెంట్తో అందరితో మంత్రివర్యులతో మాట్లాడి వాచ్మెన్ అనేది మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాస్ చాలా అవసరం అనేది నేను కూడా ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఈ మధ్య కాలంలో చాలామందిని ఎంప్లాయీస్, కొంతమంది మామూలు జనాలు కూడా ఎలక్ట్రిసిటీ షాక్స్తో చనిపోవడం జరుగుతుంది. వాళ్ళకి తగిన
ఫైనాన్షియల్ ఎయిడ్ కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇది ఒక మేజర్ డిపార్ట్మెంట్ కాబట్టి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు రావాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంత బాగా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ప్రభుత్వానికి కూడా అంత మంచి పేరు వస్తుంది. అందుకని ఎంప్లాయీస్ వెల్ఫేరు, వాళ్ళ మెడికల్ రీఎంబర్స్మెంట్లు ఇలాంటివన్నీ వాళ్ళకు అనుకునే విధంగా మంచిగా చేసి ఇది ఒక మోస్ట్ ఎఫెక్టివ్ డిపార్ట్మెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో డెవలప్మెంట్ కావాలని కూడా ఇది ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. దాని ఇలా పాత్ర చాలా ఉంది కాబట్టి ఇటు డెవలప్మెంట్తో సహా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా సరిగా చూసుకోవాలని మీ డిమాండ్స్ అన్నిటికీ మేము కూడా పూర్తిగా మద్దతు పలుకుతూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రకాశం జిల్లా నుంచి మీరు చూస్తున్నారు, మహారాష్ట్ర అలా తెలియజేయడానికి కూడా ఇక్కడ కావడం జరిగిందంటే అది ప్రకాశం జిల్లా బాగుంది చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కష్టపడి మనస్తత్వం ఉన్న కార్యకర్తలు ఉన్న జిల్లా ఇది. అదేవిధంగా నాయకత్వం కూడా అందరూ ఐక్యమత్యంగా మేము కుటుంబ సభ్యులుగా కలుసుకుంటూ ఏ కార్యక్రమం కూడా సీరియస్ తీసుకుని పనిచేసేవాళ్ళు. మన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారు, మరి మా మంత్రి గారు ఎప్పుడో ఒక మంత్రిని కావాలన్నప్పుడు అందరూ కుటుంబ సభ్యులుగా కలిసి ఏ విషయమైనా చర్చించుకొని మొదలు తీసుకుంటారు. జరుగుతాం తెలుగునాడు 3 రోజులు మాతో తిరుమల గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గారు అనేక సంవత్సరాల పాటు మీ అందరూ గ్రామ సంఘంగా ఐక్యం చేసి వారు ముందు నడిపించారు. అందుకే ఇప్పుడు కూడా వారు స్మరించుకుంటా ఉన్నాం. అటువంటి గొప్ప తర్వాత కాంగ్రెస్ నిరంతర ప్రవర్తనమే ముందుకు వెళ్తాం. ప్రతిపక్షంలో అంటే 2019 ఒక సైన్లో ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కూడా మనం ఎక్కడ కూడా అదే కాకుండా ఎక్కడ లాగా మనం భయపడలేక కూడా మన కార్యక్రమాలందరూ కొనసాగిస్తూనే ఉంటాం. ప్రభుత్వంలో కూడా సరే మనందరూ మనం పాలన చేస్తూనే ఉంటాం. దానికి అందరూ కూడా ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా 2002 ఆగస్టులో ఏలూరు అది జరగడానికి విద్యుత్ సంఘ సభ్యులందరికీ మీడియాకి నా నమస్కారాలు. ముందుగా కొత్త డైరీ కొత్త సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించినటువంటి యూనియన్ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తామమ్మా. నేను కూడా 1-2 సందర్భాల్లో ఇంతకుముందు డైరీ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిరంతరంగా చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో యూనియన్ని 3వ స్థాయిలో తీసుకురావడం చాలా అభినందనీయం. పెద్దలందరూ చెప్పినట్లు, ముఖ్యంగా అశోక్ బాబు గారు చెప్పినట్లు మీరు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి తీసుకుంటే విద్యుత్ శాఖలో సంస్కరణ ఆద్యులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి సంస్కరణ పుణ్యమే ఈరోజు విద్యుత్ శాఖ ఒక మనుగడ సాగిస్తుంది, లాభాల్లోకి వస్తూ ఉంది. మీరు గత 5 సంవత్సరాలు చూశారు. 2019కి ముందు అసెంబ్లీలో ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. 2014లో గెలిచినప్పటికీ అంధకారంలో వచ్చాం, విద్యుత్ కోతల్లో వచ్చాం. సమర్థ నాయకత్వంతో మిగులు విద్యుత్ అప్పగిస్తే అస్తవ్యస్త పాలన, ఉద్యోగుల మీద నిర్లక్ష్యం, ఇష్టారీతిన కుంభకోణాలు, వీటన్నిటికీ పరాకాష్ఠని ఈరోజు విద్యుత్ శాఖ మంత్రులుగా మన జిల్లావాసి మిత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు తీసుకొని రావడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు సంస్కరణ తీసుకున్న ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఒక గొప్ప విజయం.
విద్యుత్ ఛార్జీని మన నవంబర్ నుంచి తగ్గించడం 12 పైసలు విద్యుత్ ఛార్జీల్ని తగ్గించినటువంటి చరిత్ర మీ అందరి కృషితోటి విద్యుత్ శాఖని మన లాభాల్లో తీసుకొచ్చడంలో మీ యొక్క సేవల్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. ఇంతటితోనే కాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యం మన మీ విద్యుత్ శాఖ మంత్రి అయితే నేను విశాఖపట్నం ముందుగా చెప్పారు కాబట్టి సిఎండి గారు పోస్ట్పోన్మెంట్ వద్దని వెళ్తున్నాను, మేము అందరూ కూడా అట్టినామని మా ఎమ్మెల్యేలకి పదే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మందికి కంపాసెట్ అపాయింట్మెంట్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టే విద్యుత్ శాఖ మంత్రులు దాన్ని పనిగట్టుకున్నారు. ఈరోజు కూడా కొంతమందికి ఉద్యోగాలకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే వందలాది మందికి విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాల్లో నష్టపోయి మరణించిన కుటుంబాలకి కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇస్తున్నాం. అంతేకాకుండా ఏదైనా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి పౌరులకి ఇంతకుముందు చాలా కాలం పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన మంత్రి గారు వెంటనే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థికంగా విద్యుత్ శాఖ నుంచి ఇచ్చి 6 రూపాయలు. ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద మందికి ఇవ్వాల సంఖ్య నాకు తెలియదు, కానీ మనం వచ్చినటువంటి తర్వాత చాలా ఎక్కువ మంది ఎవరైతే ప్రాణాల్లో పోయారో ప్రభుత్వం అండగా ఉండే విద్యుత్ శాఖ వల్ల వాళ్ళకు అండగా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా సబ్స్టేషన్ నిర్మాణం. ఈరోజు చూసుకుంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్తున్నాం. గ్రీన్ ఎనర్జీ, పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇలాగా మనం వెళ్తున్నాం. ఏది ఉన్నా కానీ అంతిమంగా విద్యుత్ శాఖని లాభాల పాటు నడిపించడం, విద్యుత్ సంస్కరణల్ని కొనసాగించడం, అదేవిధంగా సిబ్బంది కూడా పనితీరు మెరుగు తెచ్చుకోవాలి, క్వాలిటీ ఉండాలి, లైన్ లాసెస్ తగ్గించుకోవడంతో పాటు మీరు కూడా ప్రమాదాలకి దూరంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. మీ అందరూ కూడా సేఫ్టీ సెక్యూరిటీని పాటించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎమర్జెన్సీతో పాటు అత్యంత ప్రమాదకరమైనటువంటి విభాగాల్లో పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. కుటుంబాలకి అండగా ఉండాల్సిన పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు చేస్తూ మీ యూనియన్ కూడా చాలా బలోపేతం చేసుకున్నారు. మీరు మీ యూనియన్ బలోపేతం చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ సంస్కరణలో భాగస్వాములు అవుతూ ఏదైతే చెప్పిన విధంగా ఇంకా భవిష్యత్తులో విద్యుత్ రేట్లు తగ్గించే విధంగా ప్రభుత్వానికి మీ సహకారం, మీ కృషి ఎలాగెలా కావాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మీరు మీ యూనియన్ బలోపేతంతో పాటు మీ సంస్థ బలోపేతానికి ప్రభుత్వానికి మంచి ధర తెచ్చే విధంగా మీరు సహకారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. సమయభావం వల్ల వాళ్ళు గౌరవించిన తర్వాత వాళ్ళు బయలుదేరుతారు. అటు తర్వాత మన అజెండాలో ఉన్న రిజర్వేషన్ తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి మీ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రవేశపెడతాం. భోజనాలు కావాల్సినంత ఫుల్గా ఉన్నాయి. కొద్ది ఓపికగా ఉన్నారంటే మీరు సంతృప్తిగా భోజనం కోరుకుంటున్నారు. అధికారులకు మరియు ఇతర
కిస్ విద్యా సంస్థల అధినేత శ్రీ చెన్నకేశవ స్వామి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నిడమానూరు నాగేశ్వరరావు గారి 81వ జన్మదిన వేడుకలు ఒంగోలు ఎన్టీఆర్ పార్క్ శ్రీ చెన్నకేశవ స్వామి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ పార్క్ లో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను నిడమానూరు నాగేశ్వరరావు గారు కేక్ కట్ చేశారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు లంబాడి డొంకులో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హాస్పిటల్ ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు హాస్పిటల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హాస్పిటల్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సెంటర్ లో అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మెడికేర్ హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ ఈ మెడికేర్ సెంటర్ లో చర్మ వ్యాధులు, జుట్టు వ్యాధులు, గోరు వ్యాధులు, సుఖ వ్యాధులు, అన్ని రకముల మొండి, చర్మ, జుట్టు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఒంగోలు నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, నగర మేయర్ గంగాడ సుజాత, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సాయి దీప్తి, డాక్టర్ నాగరాజు బండారు, డాక్టర్ మేఘన, కుటుంబ సభ్యులు రామారావు, నగరంలోని ప్రముఖ డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, బంధుమిత్రులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. सहस्राणि क्रियन्ते आज्ञसं मया दासो इतिमान् वत्तव क्षमस्व अक्षरक्षो पार्वती ब्रह्मणो वेद
ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः अयं च ब्रह्मणास्पतिः ध्रुवात् पृथिवी ध्रुवं विश्ववेदं जगतो ध्रुवाः पर्वता जमे ध्रुवो राजा विशावयम् ओम धारां सर्वं कुशेमा सन्तु सर्व इन्द्रावन्तो वरदो विश्वरग्निः अभदे भवन्तं जाग्रभ्यामपपादामहे तान् विश्वरूपा वशभावदन्ति नक्षत्रं देवमिन्द्रियो विचक्षणो हविरासं जहोतना भाद्रस्पयोयस्य केतवः यस्येमास्ता भुवनानि सर्वाः अग्नन्ना देवस्य विदेतसागो कम्पे मन्त्रणे युन्निमरावः दीपं प्रयत्यामि देवाय परमात्मने पाहिमान्नरकान्ध्वरा दिव्यज्योतिर्नमस्नुते देवताभ्यो नमः आत्मप्रदक्षिणस्कारान् समर्पयामि ज्योति देवताभ्यो नमः प्रदक्षिणस्कारान् समर्पयामि ओम नमः हवे स्मस्तवयन् वेन्धारास्त्रमं पुषेम मक्तुं नमन्तां प्रदस्त्वयाध्यक्षेण प्रतनादयेम मम देवाय हवे सन्तु सर्व इन्द्रावन्तो मरुता विष्णुरग्निः मम अन्तरिक्षमरवापवस्त्रं पादप्रपदाङ्गामे अस्मिन् मयि देवात्रमयि जन्तां मय्यासीरस्तु मयि देवाहुतिः అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మేఘ్నా, ఎండిడివిఆర్, మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్. ఒంగోలు ప్రజలందరికీ మా మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒంగోలులో మా 9th బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా క్లినిక్స్ అన్నింటిలో కూడా దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్కడా తగ్గని రీకాల్సిట్రెంట్ డిసీజెస్ కండిషన్స్ అన్నిటికీ కూడా మా దగ్గర సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. అవే కాకుండా క్లినికల్ డర్మటాలజీతో పాటు కాస్మెటిక్ డర్మటాలజీ కూడా మా ప్రత్యేకతలు. కాస్మెటిక్ అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, తర్వాత లేజర్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తాం. మా సెటప్స్ అన్నింటిలో కూడా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. లేటెస్ట్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒంగోలులో దిస్ ఇస్ ద 9th బ్రాంచ్. 9th కదా, దిస్ ఇస్ ద 9th బ్రాంచ్. అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ జనాల్లో కూడా ఈ క్లినిక్ గురించి బాగానే తెలుసు. సో డాక్టర్ మేఘ్నా గారు వాళ్ళ సిబ్బంది అంతా దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్కిన్ కేర్ అండ్ ఆల్సో క్లినికల్ కేర్ఫుల్ డెర్మటాలజీ. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొల్యూషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ వల్ల ఈ స్కిన్ డిజీజెస్ అండ్ ఆల్సో ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ అండ్ హెల్త్ కేర్ బాగా జనాలలో ఈవెన్ ఒంగోలు లాంటి పట్టణాలలో కూడా జరుగుతూ ఉంది. సో దిస్ అ వెరీ రెప్యూటెడ్ అండ్ వెరీ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్. సో ఐ
I wish them all the best. I hope that they have many more branches in Ongole and even other cities. Thank you very much. నమస్కారం, నేను డాక్టర్ సాయి దీప్తి, ఎండిడివిఎల్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఒంగోలులో. సో ఇప్పటి నుంచి ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా మీరు ఇక్కడ నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఇక్కడ అన్ని చర్మ వ్యాధులకి ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ అన్ని ఏజెస్ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా ఏమి తేడాలు ఉండదు. అందరూ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండి, మన మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ 9th బ్రాంచ్ ఒంగోలులో ప్రారంభించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ 10 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఇంకొక బ్రాంచ్ భీమవరంలో ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. 9 బ్రాంచెస్. మా 7 years నుంచి ఇది క్లినిక్ స్టార్ట్ చేసి 7 years అవుతుంది. కంప్లీట్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీతో ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి చోట అందరూ యాక్చువల్గా ఏంటంటే అన్ని క్లినిక్స్లో మిషనరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒంగోలులో కూడా మన దగ్గర ఫుల్ హై ఎండ్ సెటప్ ఉందన్నమాట. లేజర్స్ అన్నీ ఉంటాయి, కంప్లీట్ పిఆర్పి, పీల్స్ అన్ని ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ మాత్రమే మన మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉంటారనమాట. ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రెడీ మా ఓకే మేడం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.